మాస శివరాత్రి ప్రతి నెల కూడా వస్తుంది. చతుర్దశి రోజు మాస శివరాత్రిగా చేసుకుంటాము. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి, అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రిగా చేసుకుంటాము. ఈ మాస శివరాత్రి నాడు ప్రదోషకాలంలో ఈశ్వరుని గనక మనము అభిషేకం చేసుకుంటే, ఎందుకంటే ఆయన అభిషేక ప్రియుడు శివుడు, అభిషేకం చేసుకుంటే యథాశక్తిగా ఇన్ని ద్రవ్యాలు పోయాలి, విశేషంగా పళ్ళరసాలు వేయాలి, అలా ఇలా అని ఎక్కడా రాయలేదు. మనకు మన తోచిన దాంతో ఒక చెంబుడు నీళ్లు పోసినా బోళాశంకరుడు అనుగ్రహిస్తాడు. అభిషేకం చేసుకుంటే మనకు అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఆర్థిక బాధలు అవ్వచ్చు, ముఖ్యంగా ఇంట్లో సమస్యలు అవ్వచ్చు, మానసిక చికాకులు అవ్వచ్చు, ఇవన్నీ కూడా తగ్గుతాయి. మాస శివరాత్రి నాడు ప్రతి ఒక్కరు కూడా ఈశ్వరుని అభిషేకం చేసుకోండి. అభిషేక ప్రియుడైనటువంటి శివుడిని అభిషేకం చేసుకొని అనుగ్రహాన్ని పొందండి.